అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: విత్తన కట్టెజనుము పంటలో గింజకట్టుకు ప్రస్తుత చర్యలు, వెదురుతో 1000 లాభాలు, ఏటా స్థిరమైన ఆదాయాన్నిచ్చే పచ్చ బంగారం సాగు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పచ్చిరొట్టగాను, హేరూపంలో పశువుల మేతగాను, నార కోసం ఉపయోగించే ఒక అపరాల పంట జనుము. ఖరీఫ్లో పచ్చిరొట్ట కోసం సాగు చేసిన, రబీలో వరి మాగాణుల్లో జనుమును పశుగ్రాసం కోసం, విత్తనం కోసం సాగు చేస్తూ ఉంటారు. నవంబర్, డిసెంబర్ మాసాల్లో వరి కోయక ముందే వరి మాగాణుల్లో జనుము విత్తనాలను చల్లుతూ ఉంటారు. అలా విత్తిన పంట ప్రస్తుతం పెరుగుదల దశ నుంచి పూత, గింజ కట్టే వరకు పలు దశల్లో ఉంది. ప్రస్తుత సమయంలో మంచి పూత వచ్చి గింజకట్టు బాగుండాలంటే పోషకాలను పైపాటుగా ఇవ్వడం వంటి కొద్దిపాటి మెలకువలు పాటించడంతో పాటు కాయ తొలిచే పురుగులను నివారించుకోవాలి. కట్టె జనుములో క్రొత్తగా వచ్చిన రకాలు పూత, కాత దశలో ప్రస్తుతం చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలను సూచిస్తున్నారు విజయనగరం ఏరువాక కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎంవి శ్రీనివాసరావు. ముఖ్యంగా మనం కట్టిజనం సాగు చేసుకోవాల్సుకున్నప్పుడు వరిచేనే కోసం ముందరనే మనం ప్లాన్ చేసుకోవాలి. మరి ఇటీవల కాలంలో మనం చూసినట్టుగైతే మంచి రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ రకాల్లో మనం చూసినట్టుగైతే శైలేష్ అనే రకం SH4, అలాగే స్వస్తిక్ అనే రకము సుయిన్ SUIN సుయిన్ 53, అలాగే అంకూర్ SUIN సుయిన్ 37, అలాగే ప్రాంకూర్ IRI 610 అనే రకాలు బాగా ఇటీవల కాలంలో రైతుల పొలాల్లో ప్రాచుర్యం పొందడం జరుగుతుంది. ఈ రకాలతో మనం మంచిగా సరిగా యాజమాన్యం చేపట్టినట్టుగైతే 5 క్వింటాల వరకు మనం దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. 50 నుంచి 65 రోజుల టైంలో ఈ పింజ పూత వచ్చే టైంలో కొద్దిగా అంటే పూతంతా పింజి కింద మారుతున్న టైంలో ఈ పింజుల్లో ఉన్న గింజలు బాగా తయారవడానికి, అలాగే పింజ సైజులు అలాగే గింజల సైజు పెరగడానికి మల్టీకే అనే మందును కూడా మనం 5 గ్రాముల నుంచి 10 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసినట్టుగైతే మరి మంచి సైజు కాయలు అలాగే మంచి మరి విత్తనాలు కూడా నాణ్యంగా తయారయ్యి బరువుగా తయారయ్యి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఏదైతే ఆకులు అలాగే ఈ కాయల మీద రంధ్రాలు పెట్టే మనం పురుగును చూసినట్టుగైతే దీన్ని మనం సన్హెంప్ ఏరీ క్యాటర్పిల్లర్ అంటాము. అలాగే ఈ పురుగు ఉధృతి ఒకసారి మొదలైందంటే మనకి 30-35 రోజుల్లో 2-3 సర్కిళ్ళు కంప్లీట్ చేసుకొని ఒకేసారి ఉధృతి ఎక్కువ పెరిగి మొత్తం కాయల్లో గింజలన్నీ కూడా తినడం వల్ల మరి మనకి దిగుబడి కూడా బాగా నష్టపోవడం జరుగుతుంది. కట్టిజనము లద్దె పురుగు నివారణ చేయడానికి మరి ముఖ్యంగా ఆకుల మీద కన్నాలు కనిపించినా అలాగే పూత మీద గూడులా కనిపించినా మనం సస్యరక్షణ చర్యల్లో భాగంగా క్లోరాంట్రి నిల్పురులు అయితే 60 మిల్లీలీటర్ 1 ఎకరానికి, అలాగే ఇమామెక్టమ్ బెంజైట్ అయితే 80 నుంచి 100 గ్రాములు ఆ మందుని 1 ఎకరానికి మనం పిచికారి చేసినట్లయితే ఈ పురుగుని నివారణ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం చెప్పిన విధంగా రైతులందరూ కూడా మంచి ఈ సులువైన యాజమాన్య పద్ధతులన్నీ కూడా పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని తెలియజేస్తున్నాం. పచ్చ బంగారంగా గ్రీన్ గోల్డ్గా వెదురుకు పేరు.
వెదురుతో 1000 లాభాలున్నాయని నానుడి. అందుకే వెదురుకు ఇటీవలి కాలంలో బాగా డిమాండ్ పెరుగుతోంది. వెదురు కర్రలను వ్యవసాయంలో పందిళ్లకు, ఊతం కర్రలకు, చలువ పందిళ్ల నిర్మాణానికి వాడుతూ ఉంటారు. అలానే అగరబత్తి పరిశ్రమలకు, బుట్టలు అల్లేందుకు, బొగ్గుకు ప్రత్యామ్నాయంగా ఇలా రకరకాల పరిశ్రమల్లో విరివిగా వాడుతున్నారు. వెదురును వన వ్యవసాయం మోడల్లో అంతర పంటలు వేసుకొని సాగు చేసి ప్రతి ఏటా ఆదాయం పొందవచ్చు. జాతీయ బ్యాంబూ మిషన్ అనే పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం వెదురు సాగుకు రాయితీలిస్తూ ప్రోత్సాహాన్ని కల్పిస్తోంది. వెదురు వల్ల ఉపయోగాలు, వాణిజ్య సాగుకు అనువైన రకాలు, దిగుబడి వివరాల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని అటవీ వ్యవసాయ పరిశోధనా విభాగం శాస్త్రవేత్త డాక్టర్ టి చైతన్య నుంచి ఈరోజు తెలుసుకుందాం. మన భారత ఫారెస్ట్ ఏరియాలో 35% వరకు వెదురు ఉంది. ఇందులో ఎక్కువగా ఉన్న రకాలు డెండ్రోకెలామస్ స్ట్రిక్టస్, ఇది 40% వరకు ఉంది. తరువాత బాంబూజా అనే రకము 12% నుంచి 13% వరకు ఉంది. ఇంకా మిగతా రకాలు బాంబూజా స్టాక్సీ, బాంబూజా తుల్డా, ఇతర రకాలు కూడా మన అడవుల్లో ఉన్నాయి. బ్యాంబూ అనేది గడ్డి జాతికి చెందిన మొక్క. దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంబూస్ ఉన్నాయి. 3 రకాలు ఉన్నాయి. దీంట్లో ఒకటి సింపోడియల్, మోనోపోడియల్ అండ్ క్లైంబర్, 3 రకాలు ఉన్నాయి. ఫస్ట్ మనం మోనోపోడియల్ చూసినట్లయితే ఇది దుంప నుంచి పెరుగుతుంది. బ్యాంబూ అనేది, ఈ దుంప అనేది మనకి హారిజాంటల్గా పెరుగుతూ ఉంటుంది మోనోపోడియల్ దాంట్లో. దీంట్లో రకాలు చూసినట్లయితే మన గోల్డెన్ ఎల్లో బ్యాంబో, ఫిల్లోస్టాటిస్ అనేది, కానీ ఇది కమర్షియల్గా ఏం గ్రో చేయట్లేము, మనం ఎక్కువగా ఆర్నమెంటల్గా గ్రో చేస్తున్నాము. ఇంకోటి మనకు కమర్షియల్గా ఉన్నది క్లంపింగ్ బ్యాంబూ. ఈ క్లంపింగ్ ఉన్నది సింపోడియల్ బ్యాంబూ అని అంటారు, వెదురు రకం. దీంట్లో ఏంటంటే మనకి దుంప అనేది సర్క్యులర్ ఫామ్లో పెరుగుతుంది. సర్క్యులర్ ఫామ్లో మనకి గెడలని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఈ గెడలు అనేవి బ్యాంబూలో ఈ దుంప నుంచి వస్తాయి. దీంట్లో ఏంటంటే మనకు పై భాగంలోనే మనకి చిన్న చిన్న వేర్లు అనేవి ఉంటాయి. అవి మనకి పై భాగంలోనే పెరుగుతాయి. ఈ రైజోమ్ అనేది మనకి భూమిలో ఉండి దీని నుంచి మనకి ఇలా గెడలు వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ కల్మ్స్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో గెడలు అంటారు. ఇప్పుడు ఇది మనకి న్యూ షూట్ అనమాట, అంటే ఎర్లీగా ఇప్పుడు ఈ సంవత్సరం ప్రొడ్యూస్ చేసిన షూట్. ఎప్పుడైనా మనకి కొత్త బ్యాంబూ గెడలు బయటి వైపుగా వస్తాయి. ఇప్పుడు ఈ గెడల్లో దీన్ని కనుపు అంటారు. ఈ కనుపు నుంచి ఈ కనుపుకి దూరాన్ని ఇంటర్నోడల్ లెంత్ అంటారు. సో వెరైటీని బట్టి మనకి ఈ ఇంటర్నోడల్ లెంత్ అనేది మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ వెరైటీ మనం చూసుకున్నట్లయితే బాంబూజా తుల్డా వెరైటీ. ఇందులో మనకి ఈ ఇంటర్నోడల్ లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దీన్ని మనకి అగరబత్తి మేకింగ్కి యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకొక రకం ఒకటి క్లైంబర్ కూడా ఉంటుంది. అది ఓన్లీ ఫారెస్ట్లో చూస్తాం మనము. అది వేరే చెట్టు యొక్క సపోర్ట్తో క్లైంబింగ్ లాగా, క్రీపర్ లాగా పెరుగుతుందన్నమాట. మామూలుగా టిష్యూ కల్చర్ బ్యాంబూ అయితే ఫాస్ట్ గ్రోయింగ్ ఉంది కాబట్టి 4 నుంచి 5 సంవత్సరాల తర్వాత మనం హార్వెస్ట్ చేయొచ్చు అని చెప్తున్నాము. కానీ మనము విత్తనం నుంచి కానీ ఈ వెజిటేటివ్ ప్రాపగేషన్, ఈ కల్మ్ కట్టింగ్స్ కానీ వచ్చినాయి మాత్రం 6 నుంచి 7 సంవత్సరాల తర్వాత హార్వెస్టింగ్కి వస్తాయి. భారతదేశంలో 148 రకాలు ఉన్నాయి బ్యాంబూ వెరైటీస్. కానీ ఇందులో కమర్షియల్గా యూజ్ చేసేవి ఓన్లీ 10 రకాలు మాత్రమే. దాంట్లో ముఖ్యంగా మనము బాంబూజా బాల్కోవా వెరైటీ, దీన్ని బీమా బ్యాంబూ అని కూడా అంటారు. దీన్ని ఎక్కువగా టిష్యూ కల్చర్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తున్నారు. తర్వాత ఇంపార్టెన్స్ ఉన్నది బాంబూజా తుల్డా. ఈ రకాన్ని అగరబత్తి మేకింగ్గా ముఖ్యంగా యూజ్ చేస్తారు. ముఖ్యంగా ఏంటంటే ఇంటర్నోడల్ లెంత్ ఎక్కువగా ఉండడం వల్ల. ఇంకా అదర్ కమర్షియల్ ఇంపార్టెన్స్ ఉన్న బ్యాంబూ ఏమో బాంబూజా స్టాక్సీ, బాంబూజా హెమిలిటోనీ, బాంబూజా న్యూటన్స్ కూడా. ఈ రకాలు మనకి పోల్స్ మేకింగ్, కన్స్ట్రక్షన్, ఫర్నిచర్ వీటికి యూజ్ చేస్తున్నారు. వెదురు ముఖ్యంగా మనం వాతావరణం చూసినట్లయితే ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో గాలిలో ఎక్కువగా తేమ ఉన్న ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. ఎలాంటి నేలల్లో అయినా వెదురు వస్తుంది. కానీ నీరు ఇంకే స్వభావం ఉన్న నేలలు, నల్ల నేలల్లో కూడా నీరు ఇంకే స్వభావం ఉన్నట్లయితే వెదురు అనేది సాగు చేసుకోవచ్చు. బంజరు భూముల్లో అయినా సరే మనం వెదురుని సాగు చేసుకోవచ్చు. కానీ బాగా చౌడున్న నేలల్లో మాత్రం వెదురు రాదు. స్లోప్ ఎక్కువగా ఉండి నేల కోతకు గురయ్యే నేలల్లో కూడా వెదురుని అక్రాస్ ద స్లోప్ మనం వేసినట్లయితే మనం నేల కోతను కూడా అరికట్టవచ్చు. నేల తయారీలో చూసుకున్నట్లయితే మనం బాగా 2-3 సార్లు నేలని బాగా దున్నుకోవాలి. వెదురు సాగులో మనము ఎంత డిస్టెన్స్లో పెట్టుకోవాలి అనేది రకాన్ని బట్టి ఉంటుంది. ముఖ్యంగా మనము
కన్స్ట్రక్షన్ ఫర్నిచర్కి యూజ్ చేసే రకాలైతే మాత్రం 5 మీటర్ల దూరంలో పెట్టుకోవాలి, రోకి మరియు మొక్కకి. అదే మనకి బయోమాస్ కొరకు మనము సాగు చేసినట్లయితే 3 మీటర్ల దూరంలో కూడా పెట్టుకోవచ్చు, 3x3 మీటర్ల దూరంలో మనం పెట్టుకోవచ్చు. ఒక 45 సెంటీమీటర్లు వెడల్పు లోతు గుంతలు తీసినాక 2 కిలోల ఫామ్ యార్డ్ మెన్యూరు, 1 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలి. అట్లాగే మనము చెదల ప్రాబ్లం అవి రాకుండా ఫాలిడాల్ డస్ట్ అనేది కూడా 10% చల్లుకోవాలి గుంతల్లో. మనం జూన్ జూలై మాసంలో మొక్కలు తెచ్చుకొని పెట్టుకోవాలి. 6 నుంచి 7 నెలలు ఉన్న మొక్కల్ని తీసుకొని వచ్చి మనం నాటుకోవచ్చు. నాటుకున్నాక మనము ఫస్ట్ 3 నెలలు మాత్రం నీరు అనేది తప్పకుండా ఇవ్వాలి. అవి తర్వాత మనం డ్రిప్ ద్వారా కూడా నీటిని పెట్టొచ్చు. ఈ వెదురులో ఇది గడ్డి జాతికి చెందింది కాబట్టి ఎక్కువగా నీరు పోషకాలని ఎక్కువగా తీసుకుంటుంది. సో మనం నీరు ఎక్కువగా ఇచ్చినట్లయితే మనకి గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనం వారానికి 2 తడులు ఇచ్చినట్లయితే బాగా గ్రోత్ ఉంటుంది. వర్షాకాలంలో నీరు పెట్టాల్సిన అవసరం లేదు. దీనికి ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ స్వీకరించే శక్తి ఉండడం వల్ల ఎక్కువగా లీఫ్ అనేది ఫాల్ అవుతుంది. ఈ లీఫ్ వల్ల మనకి వీడ్ అనేది కూడా ఎక్కువగా రాదు. ఈ ఆకు రాల్చే స్వభావం వల్ల ఆకుల వల్ల కూడా మనకి వీడ్ అనేది కూడా నేలపై రాదు. అప్పుడప్పుడు మనం ఇంటర్ కల్టివేషన్ విత్ రోటవేటర్తో ఆకుల్ని మనము రోటవేటర్తో భూమిలోకి కలియదున్నినట్లయితే భూమికి బలంతో పాటు మన వెదురుకి న్యూట్రియంట్స్ని కూడా సప్లై చేస్తుంది. సో దీన్ని పెంచుకోవడం కూడా చాలా సులభం. వెదురు అనేది మనకి 5 సంవత్సరాల తర్వాత హార్వెస్టింగ్కి వస్తుంది. అదే మనం బయోమాస్ కొరకు అయితే త్వరగా హార్వెస్టింగ్ చేయొచ్చు. ఏ సమయంలో హార్వెస్ట్ చేయాలి? ఎండాకాలంలో ఎక్కువగా ఈ వెదురు పిండి పదార్థాన్ని దాచుకుంటుందన్నమాట. వర్షాకాలంలో పెరుగుదల కోసం ఎండాకాలంలో ఎక్కువ స్టార్చ్ కంటెంట్ని అంటే పిండి పదార్థాన్ని ఇది స్టోర్ చేసుకుంటుంది. కాబట్టి మనం ఎండాకాలంలో దీన్ని హార్వెస్ట్ చేయకూడదు. అలా చేసినట్లయితే పిండి పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల చెదల బారిన పడుతుంది. ఇంకొకటి వర్షాకాలంలో ఏంటంటే ఎక్కువగా నీరు ఉండడం వల్ల వెదురులో ఎక్కువగా నీటి శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. మనం హార్వెస్ట్ చేసినాక డ్రై అయినప్పుడు వెదురు అనేది చిట్లిపోతుంది అనమాట. సో రైనీ సీజన్ కూడా అనుకూల సమయం అనేది కాదు. రైనీ సీజన్ తర్వాత ఉండే వింటర్ సీజన్లో ఏంటంటే ఇది నిద్రావస్థ సమయము. ఈ సమయంలో ఇది కరెక్ట్ టైము, స్టార్చ్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది. హార్వెస్టింగ్కి అనుకూల సమయం అనేది రైనీ సీజన్ అయిపోయాక వింటర్ సీజన్లో మనం హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. వెదురులో మనము రకాన్ని బట్టి మనం డిస్టెన్స్ పెట్టుకోవాలనుకున్నాము. బయోమాస్కి అయితే మనం దగ్గరగా పెట్టుకోవచ్చు. అదే పోల్స్ కన్స్ట్రక్షన్ దానికోసం అయితే మనము 5 మీటర్ల బై 4 మీటర్లు 5x5 మీటర్లు 4 మీటర్ల బై 4 మీటర్లు పెట్టుకున్నట్లయితే ఎకరానికి 160 నుంచి 250 దుంపలు ఉంటాయి. ఈ దుంపల్లోంచి మనం ప్రతి సంవత్సరము 10 గడల చొప్పున హార్వెస్టింగ్ చేయొచ్చు. ఎకరానికి మనకి 1600 నుంచి 1920 గెడలు మనం హార్వెస్టింగ్ చేసుకున్నట్లయితే మనకి 16 నుంచి 19 టన్నుల ఈల్డ్ వస్తుంది. సో టన్నుకి మనం 3000 నుంచి 5000 వేసుకున్నా సరే ఎకరానికి 50,000 నుంచి 80,000 ఆదాయం వస్తుంది. అదే బయోమాస్ కొరకైతేనేమో టోటల్గా హార్వెస్ట్ చేస్తాము. దానికి కూడా మనకి హెక్టార్కి 40 నుంచి 50 టన్నుల వరకు కూడా వస్తుంది. బయోమాస్ కొరకు మనము గ్రో చేసినట్లయితే ప్రతి సంవత్సరము మనము దీన్ని హార్వెస్టింగ్ చేసుకోవచ్చు 4 నుంచి 5 సంవత్సరాల తర్వాత. ఈ బయోమాస్లో మనకి హార్వెస్టింగ్ అయిపోయాక ఆకుల దగ్గర నుంచి అన్నిటినీ మనము పౌడర్గా చేసి పెల్లెట్స్గా తయారు చేస్తారు. ఆ పెల్లెట్స్ని మనము ఈ కోల్ ఇండస్ట్రీస్ కానీ కుకింగ్కి కానీ అంటే మనకి హోటల్స్కి కానీ వాటికి సప్లై చేయొచ్చు. వెదురు మనకి నర్సరీ కోసం అయితే మనం నాగ్పూర్లో మహారాష్ట్ర బ్యాంబూ బోర్డు కూడా ఉంది. సో మనం అక్కడి నుంచి వెదురు మొక్కలు తీసుకోవచ్చు. గవర్నమెంట్ వాళ్ళు 20 నుంచి 25 రూపాయలకే మనకి మొక్కల్ని సప్లై చేస్తున్నారు. వెదురు అనేది 35 నుంచి 45 సంవత్సరాలకు ఒకసారి పుష్పిస్తుంది. ఒక్కసారి పుష్పించిందంటే చనిపోతుంది. సో దీని విత్తనాలు కూడా మనకి వరి విత్తనాల్లాగే ఉంటాయి. ఈ విత్తనాలు వెరైటీని బట్టి చిన్నవి పెద్దవిగా ఉంటాయి. 32,000 విత్తనాలు ఉంటాయి 1 కేజీలో. ఈ విత్తనాలు మనకి కూడా మనం ప్రాపగేషన్లో యూజ్ చేయొచ్చు. ఇంకొకటి టిష్యూ కల్చరు. ఇంకొకటి ఏంటంటే మనము ఈ కనుపులు ఉంటాయి కదా, ఈ గడల కనుపులు
2 కనుపులు ఒక కనుపుతో కూడా దీన్ని ప్రాపగేట్ చేయొచ్చు. సో ఈ 3 నుంచి 4 సంవత్సరాలు ఉన్న ఈ గెడల నుంచి 2 కనుపులు ఉన్న గెడని మనం కత్తిరించుకొని ఈ 2 కనుపుల్ని ఈ బ్రాంచెస్ని కట్ చేసేసి ఈ 2 కనుపుల్ని మనము పాలీ బ్యాగ్లో ఒక కనుపు పైకి ఒక కనుపు కిందకి పెట్టినట్లయితే ఈ కనుపు నుంచి మనకి ఒక కలుపు నుంచి వేర్లు ఇంకో కనుపు నుంచి ఆకులు వచ్చేస్తాయి. సో ఈ విధంగా కూడా మనం ప్రాపగేట్ చేసేసుకోవచ్చు వెజిటేటివ్ ప్రాపగేషన్. వెదురుని మనం అగ్రోఫారెస్ట్రీ మోడల్లో పెట్టుకున్నట్లయితే వరుసకి 7 నుంచి 8 మీటర్లు, మొక్కకి 2 నుంచి 3 మీటర్లు పెట్టుకున్నట్లయితే ఈ వరుసల మధ్యలో మనం ఇంటర్ క్రాపింగ్ చేసుకోవచ్చు. ఇంటర్ క్రాప్స్గా మనము పప్పు దినుసులు, మిల్లెట్స్ ఇట్లాంటివన్నీ కూడా గ్రో చేసుకోవచ్చు. అదే పాడి పశువులు ఉన్న రైతులైతే మనం గడ్డి కూడా పెంచుకోవచ్చు. ఇలా దూరంగా వెదురు పెట్టుకున్నట్లయితే మనం ప్రతి సంవత్సరము ఇంటర్ క్రాపింగ్ చేసుకోవచ్చు. లేదన్నట్లయితే దగ్గరగా పెట్టుకున్నప్పుడు ఫస్ట్ 3 సంవత్సరాలు మనము ఇంటర్ క్రాపింగ్ అనేది వేసుకోవచ్చు. వెదురు అనేది అన్ని మొక్కల్లోకి ఫాస్ట్ గ్రోయింగ్ అనమాట. అంటే మనకి 40 నిమిషాలకి 1 ఇంచు పెరుగుతుంది మొక్క. ఫాస్ట్ గ్రోయింగ్ అనే నేచర్ వల్ల గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువగా స్థిరీకరిస్తుంది. సో ఒక వెదురు మొక్క 400 కిలోల కార్బన్ డైఆక్సైడ్ని స్థిరీకరిస్తుంది ఒక సంవత్సరంలో. 300 కిలోల ఆక్సిజన్ని ఒక సంవత్సరానికి ఇస్తుంది. ఈ వాతావరణ మార్పులు అనేవి మనకి సంవత్సరం బాగా పెరుగుతున్నాయి. ఇంతకుముందు మనకి కార్బన్ డైఆక్సైడ్ శాతం మన వాతావరణంలో 2 ppm పెరిగేది. కానీ 2022 నుంచి 2023లో మోర్ దాన్ 2 ppm అంటే 3 to 4 ppm పెరిగింది. సో ఇలానే మన కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతూ పోయిందంటే మన టెంపరేచర్స్ ఇంక్రీజ్ అయిపోయి వాతావరణ మార్పులు అనేది ఎక్కువగా జరుగుతాయి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం ఈ వెదురు పెంచినట్లయితే ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ని స్థిరీకరించి మన వాతావరణానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. వెదురుకి మనకి టెన్సైల్ స్ట్రెంగ్త్ అనేది కూడా మనకి ఐరన్ కన్నా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఈ వెదురుని మన బ్రిడ్జెస్ కట్టడానికి, ఎయిర్పోర్ట్ కట్టడానికి కూడా చాలా చోట్ల కర్ణాటకలో కూడా యూజ్ చేస్తున్నారు. అలాగే హౌసింగ్, ఫర్నిచర్, హౌసింగ్లో కూడా మనం యూజ్ చేస్తున్నాము. వెదురులో మనకి సాలిడ్ బ్యాంబూ అండ్ గుళ్ళ ఉండే బ్యాంబూ కూడా ఉంటాయి. సాలిడ్ అంటే గట్టి రకం. ఈ డెండ్రోకెలామస్ స్ట్రిక్టస్ రకము గట్టి రకం అనమాట. దీనిలో మధ్యలో మనకి మొత్తం ఫిల్ అయిపోయి ఉంటుంది. ఈ రకాన్ని ఎక్కువగా మనకి మేదర్ వాళ్ళు ఈ బుట్టలు అల్లడానికి వాటికి ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇంకో రకం ఏంటంటే గుళ్ళ ఉండే రకం. అంటే వెదురులో మనకి హోల్ అనేది ఉంటుంది. ఇది బ్యాంబూజా ఇలాంటి రకాలు. ఈ హోల్ ఉండే రకాలని ఈజీగా మనము ఈ బ్యాంబూ చికెన్ ఇలాంటి వాటికి యూజ్ చేస్తారు. ఇంకొకటి బిర్యానీ కూడా చేస్తారు. ఈ గుళ్ళ ఉండేవి కప్స్ మేకింగ్ ఇలాంటి వాటికి కూడా యూజ్ చేస్తారు. ఇప్పుడు మనకి బ్యాంబూ సైకిల్స్, ఈ హెడ్సెట్స్, కంప్యూటర్ స్టాండ్స్ ఇట్లా ఎన్నో రకాలుగా బ్యాంబూని మనం ఉపయోగిస్తున్నాము. అలాగే మన ఫ్లవర్ వాజెస్, ఇట్లా టేబుల్స్, ఫర్నిచర్ ఇట్లా మన నాగ్పూర్ సెంటర్, ఎక్రిప్ సెంటర్ వాళ్ళు కూడా ఈ బ్యాంబూని ఎన్నో మోడల్స్గా చేసి కూడా చూపించారు. హెల్త్ ఇంపార్టెన్స్ పెరగడం వల్ల ఈ వెదురు బియ్యాన్ని కూడా తింటున్నారు. వెదురు ఇంకొకటి ఏంటంటే వెజిటేబుల్గా కూడా యూజ్ అవుద్ది. సో వెదురు సాగు అనేది మనకి పర్యావరణాన్ని పరిరక్షించడానికి మరియు మన బంజరు భూముల్లో ఏ పంట రాని నేలల్లో వేయడానికి కూడా ఎంతో రైతులకి ఉపయోగపడుతుంది. ఈ వెదురుకి ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు. ఓన్లీ మనకి ఎస్టాబ్లిష్మెంట్ అప్పుడు ఫస్ట్ ఒక 30 నుంచి 40 వేలు ఖర్చు అవుతుంది. తర్వాత మనకు ఖర్చు అనేదే ఉండదు. రైతుకి రెగ్యులర్ ఇన్కమ్ రావాలి అనుకుని అగ్రోఫారెస్ట్రీ మోడల్లో ఫిట్ చేసుకున్నట్లయితే, మనం ఎక్కువ దూరంలో పెట్టుకున్నట్లయితే ప్రతి సంవత్సరము ఇంటర్ క్రాపింగ్ చేసుకొని ఇంటర్ క్రాప్స్ ద్వారా కూడా రెగ్యులర్ ఇన్కమ్ మనకు వస్తుంది. ఈవెన్ మనము పంటగా వేసుకోలేకపోయినా కనీసం కంచగా వేసినట్లయినా ఇది మనకి పర్యావరణానికి ఎంతో ఉపయోగపడుతుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. మేలుజాతి మేకల అభివృద్ధి కోసం కర్నూలు జిల్లా బనవాసిలో మేకల వీర్య ఉత్పత్తి కేంద్రం ప్రయోగశాల ఏర్పాటవుతోంది. నేషనల్ లైవ్ స్టాక్ పథకంలో భాగంగా ఈ కేంద్రం త్వరలోనే ప్రారంభం కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎమ్మిగనూరు మండలంలోని బనవాసి వద్ద 6.74 కోట్ల రూపాయలతో రీజనల్ గోట్ సెమెన్ ప్రాసెసింగ్ ల్యాబొరేటరీ, సెమెన్ బ్యాంకు నిర్మాణం చేపట్టారు. ఎన్ఎల్ఎం ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం 4.05 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 2.69 కోట్లతో సంయుక్తంగా ఈ
నిర్మాణం జరుగుతోంది. సుమారు ఎకరానికి పైగా విస్తీర్ణంలో అత్యాధునిక వసతులతో ప్రయోగశాల, ఫ్యాన్లతో షెడ్డు, వీర్య సేకరణ యార్డు, కంచె నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రభుత్వం నిర్దేశించిన కమిటీ ద్వారా 1.04 కోట్లతో ప్రయోగశాలలో అత్యాధునిక పరికరాల కొనుగోలు పనులు కొనసాగుతున్నాయి. ఫ్రోజన్ సెమెన్ బుల్ స్టేషన్ బనవాసికి సంబంధించి ఒకటి రీజనల్ గోట్ సెమెన్ ప్రాసెసింగ్ ల్యాబొరేటరీ అండ్ సెమెన్ బ్యాంక్ అనేది నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ నిధుల ద్వారా ఏర్పాటు చేయడానికి మన జేసీఎఫ్ ఓల్డ్ ఫామ్లో చేస్తూ ఉన్నాము. దానికి సంబంధించి బడ్జెట్ వచ్చేసి మొత్తం 6,74,00,000. ఇప్పటి వరకు మనకు 4,39,00,000 రిలీజ్ అయ్యింది. దాంట్లో ల్యాబొరేటరీని మరియు మేకపోతులను నివాసానికి సంబంధించిన 2 షెడ్స్, వీర్యం కలెక్షన్ చేసుకోవడానికి కలెక్షన్ యార్డు, మొత్తము 1,80,00,000 వరకు మనము ఖర్చు పెట్టి బిల్డింగ్స్ కట్టుకోవడం జరిగింది. ల్యాబొరేటరీకి సంబంధించిన పరికరాలను కొనుగోలు మొదలైంది. అన్నీ కూడా జెమ్ పోర్టల్ ద్వారానే కొనుగోలు చేయడం జరుగుతుంది. దీని ప్రత్యేకత ఏమంటే, ఎట్లయితే మనము పశువులకు కృత్రిమంగా వీర్యం ద్వారా గర్భోత్పత్తి చేస్తున్నాము, అలాగే మేలుజాతి మేకపోతుల ద్వారా మన లోకల్గా ఉండే మేకపోతులను వీర్యాన్ని సప్లై చేసి తద్వారా మంచి మేక జాతులను అభివృద్ధి చేసుకోవడానికి వీలవుతుంది. జాతీయ స్థాయిలో పైలట్ ప్రాజెక్టుగా మొదటిగా మన బనవాసిలో ఏపీలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మనం ఇక్కడ ఒక 7-8 మేలు రకమైన మేకపోతు వీర్యాన్ని మనము ఉత్పత్తి చేసి మనం ఫీల్డ్కు సరఫరా చేయాలని నిశ్చయించుకున్నాము. ఉస్మానాబాదీ అని, జమునాపరి, సిర్రోహి, బీటల్, బర్బరీ, మల్బరీ ఈ యొక్క జాతులను ఇక్కడ మనం సంరక్షిస్తూ వాటి యొక్క వీర్యాన్ని ఉత్పత్తి చేసి తద్వారా మేలుజాతి మేకలను ఉత్పత్తి చేయడానికి ఈ పథకం దోహదపడుతుంది. మేకల ఘనీకృత వీర్య కేంద్రం ఏర్పాటుతో ప్రస్తుతం పెంచుతోన్న మేకల కన్నా అధిక బరువు కలిగి శారీరకంగా దృఢంగా ఉండే ఆరోగ్యవంతమైన మేలుజాతి మేకల ఉత్పత్తి జరగనుందంటూ అధికారులు చెబుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలోని వైఎస్సార్ ఉద్యాన కళాశాల విద్యార్థులు రావెప్లో భాగంగా పంటలు సాగు చేపట్టారు. ఉద్యాన పంటలతో పాటు ధాన్యం పంటలు, అపరాలు వంటి ఇతర వ్యవసాయ పంటల సాగుపైన అధ్యాపకులు అవగాహన కల్పిస్తున్నారు. బీఎస్సీ హార్టికల్చర్ కోర్సులో ఈ 4 సంవత్సరాలలో భాగంగా 3వ సంవత్సరంలో మొదటి సెమిస్టర్లో ఉద్యాన పంటలతో పాటు వ్యవసాయ పంటలపై అవగాహన కల్పించడం కోసం వీళ్ళకి వ్యవసాయ పంటలైన తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు, చెరుకు, ప్రత్తి, పచ్చిరొట్ట పంటలైన కట్టెజనుము, జీలుగా ఇటువంటి మొక్కలపై అవగాహన కల్పించడానికి ప్రాక్టికల్లో భాగంగా ఈ అన్ని రకాల పంటలపై అవగాహన కల్పించడం కోసం ఈ పంటలను కూడా పిల్లలతో సాగు చేయిస్తున్నాం. సాగు రంగంలో వస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ప్రతి పంటపైన అవగాహన కలిగి ఉండేలా ఇక్కడి విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. విత్తు నుంచి కోతల వరకు ప్రతి అంశంలోనూ అవగాహన పెంచుకుంటున్నారు. మేము మా 3వ సంవత్సరం ప్రాక్టికల్లో భాగంగా అగ్రానమీ పంటలు వేసుకున్నాము. అంటే క్లాస్ రూమ్లో చదవడమే కాకుండా పంటలు వ్యవసాయంగా ఎలా పండించి రైతులకు ఎలాగ మేము ఉపయోగపడాలి అని మా సొంతంగా మేము రైతులు అవడమే కాక పక్క సోదర రైతులకు కూడా ఎలాగా వ్యవసాయం శాస్త్రీయ పద్ధతిలో వ్యవసాయాన్ని ఎలా చేయగలము దాన్ని ఈ ప్రాక్టికల్ ద్వారా తెలుసుకున్నాము. నీటి యాజమాన్యము, కీటక యాజమాన్యము, ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకున్నాము. ఏ పంటకి ఏ ఎరువులు ఏ సమయంలో వేయాలని చెప్పేసి శాస్త్రీయంగా మేము నేర్చుకున్నాము. పండ్లు, పూలు, కూరగాయల గురించి మాత్రమే కాకుండా వ్యవసాయం గురించి కూడా రైతులు ఎలాగ శ్రమిస్తున్నారు అనేది మేము మా సొంతంగా చేయటం వల్ల నేర్చుకున్నాము. పుస్తక పరిజ్ఞానానికి క్షేత్ర అనుభవం తోడైతే తమ భవిష్యత్తుకు మరింత ఉపయోగపడుతుందంటూ ఉద్యాన విద్యార్థులు చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.